Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Sampradayini Suppini Suddhabosani Telugu movie review and rating, acted by Shivaji, Laya and other actors etc. ఇంక ఈ మూవీ అనేది ఈరోజు చూడడం జరిగింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఆల్రెడీ మృత్యుంజయ రివ్యూ ఇచ్చాను, చెక్ చేయండి. అన్ని సినిమాలు ఒకే రోజు చూడలేము కదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ 30 minutes తప్ప మిగతా సినిమా అంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమా ఒక 30 minutes మాత్రమే నెగిటివ్. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ గురించి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. రేటింగ్ కూడా ఇస్తాను, చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శివాజీ గారు వచ్చేసి యాక్టింగ్ బాగా చేశారు. ఆయనకి రాసుకున్న డైలాగ్స్ కూడా బాగా వర్కౌట్ అయింది, బాగా డైలాగ్ డెలివరీ చేశారు. ఆ డైలాగ్ నవ్వు కూడా వచ్చింది. ఇంకా లయా గారు కూడా బాగా చేశారు యాక్టింగ్, చాలా అంటే చాలా బాగా చేశారు. ఈవిడికి రాసుకున్న డైలాగులు కూడా బాగా వర్కౌట్ అయినాయి, బాగా చేశారు యాక్టింగ్. ఇంకా తర్వాత వచ్చేసి రోహన్ అని చైల్డ్ ఆర్టిస్టు, ఇంకా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా చేశారు, కామెడీని బాగానే క్రియేట్ చేశారు. ఈయనకి డైలాగులు కూడా బాగున్నాయి. ఇంకా అలీ గారు ఉన్నది తక్కువసేపు అయినా కూడా ఆయన కూడా చాలా అంటే చాలా బాగా చేశారు అలీ గారు. ఇంకా ధనరాజ్ గారు కూడా ఉన్నది తక్కువసేపు అయినా కూడా పోలీస్ క్యారెక్టర్లో లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోయింది ఈయన వైపు నుంచి. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రంజిన్ రాజ్ అని మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా కొట్టారు. సినిమాలో కామెడీ సీన్స్కి, ఎమోషన్ సీన్స్కి 2 సీన్లకి బాగా కొట్టారు. ఈయన మ్యూజిక్ వచ్చేసి బిగ్గెస్ట్ ప్లస్ అని అయితే చెప్పచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి సుధీర్ శ్రీరామ్ అనే డైరెక్టర్ చాలా అంటే చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇంక ఈ మూవీ చాలామంది నచ్చలేదని నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఎందుకు అంతలాగా నెగిటివిటీ చేస్తున్నారో తెలియదు. ఈ మూవీ ఓటీటీలో కంటే థియేటర్లోనే వర్త్ వాచ్ అనిపించింది నాకైతే. ఎందుకంత నెగిటివిటీయో అర్థం కాదు. ఇంక ఈ మూవీ వచ్చేసి చాలా అంటే చాలా ఒక డార్క్ కామెడీ కింద ఉంటుంది. దృశ్యం మూవీ అనేది మొత్తం కారు చుట్టూ తిరిగితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఈ సినిమా. ఇంకా ఈ మూవీ వచ్చేసి నాకైతే ఫస్ట్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ 30 minutes అస్సలు నవ్వు రాలేదు. ఆ తర్వాత నుంచి చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యాను, చాలా బాగా సస్పెన్స్తో కామెడీని బాగా తీసుకెళ్లారు ఫస్ట్ అరగంట తర్వాత నుంచి. ఇంకా ఈ మూవీ వచ్చేసి రొటీన్ స్టోరీ అంటే చాలా స్లోగా ఉంటుంది. ఫస్ట్ 30 minutes అంత గొప్పగా ఉండదు. వీటన్నిటిని నేను దృష్టిలో ఉంచుకొని 4.8 out of 5 అయితే రేటింగ్ ఇస్తాను. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. మృత్యుంజయ రివ్యూ ఇచ్చి చెక్ చేయండి. మళ్ళీ సరస్వతి రివ్యూతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.